నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఉండబట్టే ప్రేమ లేఖలు అంత బాగా రాయగలిగాను. సరే కాని మీకు ఈ విషయం తెలుసా? కోకలని పులి చంపలేదండి, అచ్చు పులి చంపినట్టే ఎవరో చంపేశారు. నిజం. ఈ విషయం మీకు ముందే తెలుసు అన్నమాట. అసలు నేనెవరనుకుంటున్నావు? ఇలా ఇష్టానికి వాగే హక్కు, ఉత్తరాలు రాసే హక్కు ఎవరిచ్చారు నీకు? నోరును మీకు వాగే హక్కున్నట్టే పెన్నున్న నాకు రాసే హక్కుంది, మనసున్న నాకు ప్రేమించే హక్కుంది, వయస్సున్న నాకు పాదకాంతుడు చేసుకోవడం అంటే ఇదేనా? నమస్కారం సార్. ఏమయ్యా ఉద్యోగంలో చేరవయ్యా అంటే ఊరు అడివా అలవాటు కావాలి సార్ అని సెలవుడికి తీసుకుంది ఇందుక. ఇది అలవాటు పడమే కదా. నోరు మీద జిడ్డు అథవా నువ్వు అనవసరంగా మాట్లాడేవంటే ముందు నీ నడుము రెక్కొట్టాల్సి ఉంటుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు జిబెక్కు. ఎక్కండి బాబు. నేను చెప్పాను కాబట్టి నువ్వు చెప్పాలా? జిబెక్కు. సెలవు పేరుతో అచ్చూసిన ఆంబోతులాగా ఊరు అడివి గస్తీ తిరుగుతావా? గస్తీ కాదు, గేల పెట్టుతాడు, ఆయన ఇష్టం. ఓ పని చేస్తావా? చెప్పండి. నోరు మూసుకో. పులి మనిషి ఎలా చంపుతుంది, మనిషి పుల్లి ఎలా చంపుతాడు అని గానగద్దులాగా జనం చుట్టూతో తిరుగుతూ చర్చలు చేస్తావా? ఇది మనకు సంబంధించిన విషయం కాదని ఊరుకుంటే పులిలాగా మా హేమంట పడతావా? అసలు మా హేమ బాబు గారు ఏమిటి? కాఫీ. అక్కర్లేదు, టీ పెట్టరా. హేమను ఎంతో ముఖ్యమైన పని మీద ఇక్కడికి రప్పించానో నీకు తెలుసా? అసలు ఈ పని చేయడానికి నీకు ఎన్నుకుండేది ఒక్క గుండీలో ఎన్ని ఉంటాయండి? ఒకటే. నువ్వు అర్జెంట్ గా నోరు పోయిపోతే నీ గుండు గోలికాయలాగా చింటిపోకలు. జాగ్రత్త. బాబు గారు ఏమిటి? టీ. నేను పాలు తీసుకురమంటే నువ్వు టీ ఎందుకు తీసుకొచ్చావు? వెళ్ళావు. నువ్వు ఇలా ప్రవర్తించినందుకు నా దగ్గర ఉన్న తుపాకీతో నీ ఒళ్ళు తూట్లు పడేటట్టు కాల్ చేయగలరు. కానీ పక్షి పిల్లని కాల్చడానికి జీవహింసని బాధపడి మా అయ్యగారు ఇలా వదిలేయాల్సి. సారీ సార్, సంగీతం అంటే ముక్కు చెవులు కోసుకునే మనిషిని. హేమ మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్ అని, పక్షుల శబ్దాలు రాగాలు అన్న సబ్జెక్ట్ మీద రీసెర్చ్ కోసం మీరు పిలిపిస్తే వచ్చిందని విని బోల్డ్ సంబరపడిపోయి పరిచయం చేసుకున్నారు. పరుగును వెళ్ళాను. నేను అసలు కన్నెత్తి చూడడం లేదు, పన్నెత్తి పలకరించడం లేదు. ఆమె చెయ్యెత్తి కయ్యానికి దిగింది. ఈ దిక్కుమాల అడవిలో ఆమెకు తోడెళ్లి పుస్తకం రాసే విషయంలో చంద్రుడికో నూలు పోగులా నేను సాయపడదాం అనుకుంటే నాదే తప్పని నిందిస్తున్నారు. సరేలేండి, ఈ రోజే వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి. వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి. అయితే అబ్బాయి, నీకు కూడా మాలాగా సంగీతం మీద మంచి అభిరుచి. మనిషిని ఆపుతారేంటండి? సంగీతం గురించి నీకేం తెలుసు? పింజారి పెడతావా? నువ్వు అబ్బాయి, నీకు ఏ రాగాలేదు? కొన్ని రాగాలు. అది నాకేమీ తెలియదు సార్. రవిశంకర్, ఆనంద్ శంకర్ దగ్గర నుంచి బీటిల్స్, మైకేల్ జాక్సన్ వరకు తెగ వినేస్తాను. కేఎల్ సైగలు, టంగుటూరు, సూర్యకుమార్ పాటలు కూడా వింటావా? భలేవారే. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వైలులో నీలాంబ. చెప్పద్దు బాబు. పుస్తకం రాసే విషయంలో మా హేమకి నిజంగా సాయం చేయాలనుకుంటున్నావు. పాండు మీద బాబు గారు ఏమిటది? పాపం ఇందాకనగా అతను టీ అడిగాడు. ఏమడిగాడు? పాలు తీసుకో బాబు. బాబు, హేమకు పక్షులంటే ప్రాణం. అలాంటిది నువ్వు పక్షిని కొట్టి పరిచయం చేసుకుంటావా? పక్షులన్నా పులులన్నా ఆవిడికి ఇష్టమని ఈయనకేం తెలుసండి? తెలుసుకోవాలరా. హేమ లాంటి విచిత్రమైన స్వభావం గల మనుషుల దగ్గర తెలుసుకుని ప్రవర్తించకపోతే ఇదిగో ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ఇదిగో, నువ్వు మా హేమతో సఖ్యంగా ఉండదలుచుకుంటే ఆమెకు ఇష్టమైన పని చేయాలి, ఇష్టమైన వస్తువు ప్రజెంట్ చేయాలి. నీకు గుర్తుందా, అమ్మాయి గారికి వెన్నెల్లో తిరిగే రాజహంసలంటే ఇష్టం అని చెప్పేవారు. గుర్తొచ్చింది. నువ్వు నిజంగా నా దగ్గర ఉండాల్సిన అమ్మాయి. హేమకి వెన్నెల్లో తిరిగే రాజహంస అంటే ఇష్టం. దాన్ని పట్టుకొచ్చి పరిచయం పెంచుకోకూడదు. రాజహంస నేనెక్కడిస్తానండి? అది అసలు సృష్టిలోనే లేదు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీకు గుర్తుండే ఉంటుంది, పురి విప్పే నెమలన్నా సరే ఇష్టం అని చెప్పారు అమ్మాయి గారు. చెప్పిందా? చెప్పింది. చెప్పే ఉంటుంది. పురి విప్పిన నెమలైనా సరే ఇష్టమేనని పొమ్మంటే పోతాను కానీ నెమలి నేనెక్కడి నుంచి తేనండి. నెమలి కూడా చూడు లక్ష్మి, ఎడకి ఖర్చుని ఎలా కొట్టిస్తుందో చూడు. ఇదంటే నాకు ప్రాణం తెలుసా? అయ్యయ్యో, అవునమ్మా. పులి ఇక్కడ లేదని అర్థం, రైట్? వాకలేడు పులి చంపలేదండి, అచ్చు పులి చంపినట్టే ఎవరో చంపేశారు. ఇదంటే నాకు ప్రాణం తెలుసా?
అయితే నాకెందుకు చెప్పడం? నువ్వంటే నాకిష్టం కనుక. ఈ చీర చాలా అందంగా ఉంది, నాకు ఇచ్చేస్తావా? ఇప్పుడే కావాలా? కాదులే, తెల్లారేసరికి దీని నిండా చిలక బొమ్మలు కుట్టివ్వాలి నాకు. ఎందుకు? ఆ చిలకల్లో ఈ చిలకను చూసుకోవడానికి. ఛీ, పోదు. సరే కాని రాత్రుళ్ళు ఈ గదంతా కల తిరుగుతూ తెగ ఆలోచిస్తున్నావు. దేని గురించి? నీ గురించే. కాదులే, దేని గురించో చెప్పవా? నిజం, కిటికీ తలుపుల్లా అందంగా కొట్టుకునే నీ కళ్ళ గురించి. మరీ పొద్దుతుంది, రా. ఎందుకు చేసావు పని? చెప్పు. చెప్పలేదా? చెప్పకపోతే నేను చంపేస్తాను. చెప్పు. నిన్నే అవుతాలేదా? ఆగు.